నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను చింత చిగురు పప్పు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చింత చిగురు నేను ముందుగా శుభ్రం చేసి కడిగి నీట్గా పెట్టుకున్నాను. చింత చిగురు, కప్పు పెసరపప్పు, సాల్ట్, కారం, పసుపు, ఆయిల్, టమోటా, తిరగమాతకి కావాల్సిన దినుసులు, ఆనియన్, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పెసరపప్పుని కొంచెం దోరగా వేయించుకుందాం. ఒక బాండిల్ పెట్టుకొని బాండిల్ కొంచెం వేడయ్యాక ఫ్రెండ్స్ బాండిల్ వేడైంది. ఇప్పుడు మనం పెసరపప్పు పోసుకొని బాగా వేయించుకుందాం. దీన్ని మాడకుండా కొంచెం దోరగా వచ్చినాక బాగా వేయించుకుందాం. కలుపుతూ వేయించాలి ఫ్రెండ్స్. మనం అట్లాగే వదిలేస్తే ఇది మాడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, పప్పు మనకి ఎక్కడ మాడకుండా బాగా దూరగా వేగింది. ఇప్పుడు పప్పు ఇలా వేగాక మనం దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని చూద్దాం. కారం మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే ఆపేయచ్చు. నేను కొంచెం వేస్తున్నాను. కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు. ఇప్పుడు ఇందులో మనకి సరిపడా వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటున్నాం ఫ్రెండ్. చూడండి, ఇప్పుడు దీనికి మూత పెట్టేసి విజిల్ పెట్టి 3 విజిల్లు వచ్చిందాక ఉడికించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న కుక్కర్ గ్యాస్ మీద పెట్టేసి ఇప్పుడు 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకొని ఆపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పప్పు బాగా ఉడికింది. ఇప్పుడు మనం ఈ పప్పును బాగా రుబ్బుకుందాం. పప్పును మెత్తంగా రుబ్బుకున్నాక అప్పుడు పోపు పెట్టుకుందాం. ఫ్రెండ్స్, పప్పు ఇలాగ బాగా రుబ్బుకున్నాక ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మనం పోపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఫ్రెండ్స్ ఇలాగా ఆనియన్ ఎర్రగా వేగాక ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా చింత చిగురు పప్పు, అందులో బాగా వేగింది కదా. ఇప్పుడు ఈ ఆనియన్ మనకి పోపు బాగా వేగింది కదా. ఇప్పుడు ఈ పోపునైతే మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న చింత చిగురు పప్పులో పోద్దాం. చూడండి, ఇలాగా వేడి చేసినాము చింత చిగురు పప్పులో పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం పోపు దీంట్లో పోసుకున్నాక పప్పును బాగా కలుపుకొని సాల్ట్ ఉందో లేదో చూసుకొని, నాకు కొంచెం సాల్ట్ తగ్గింది, నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మీరు కూడా చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు మళ్ళీ గ్యాస్ మీద పెడదాం. ఇప్పుడు పప్పు కాసేపు ఉడికాక దించేసుకున్నాం ఫ్రెండ్స్. నా కాడ కొత్తిమీర లేదు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.